నమస్తే నేను దేవి. భం భం భోలే అంటూ శంకారావాలు, హర హర మహాదేవ అంటూ శివనామస్మరణలు, మొక్కితే లింగం తొక్కితే లింగం, అణువడుగున శివపదం, అడుగడుగున ఆధ్యాత్మిక భక్తి తరంగం. అతి ప్రాచీన ఆలయం కాశీ విశ్వనాథుని ఆలయం ఆధునిక సొబగులద్దుకుంటున్న వేళ ఎన్టీవీ వారణాసి పట్టణాన్ని సందర్శించింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన కాశీ విశ్వనాథ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు దీనికి అంకురార్పణ ఎలా జరిగింది, ఎన్ని కోట్లతో అభివృద్ధి జరుగుతుందో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియ మదంగ మదాపహారం, వారాణసి పురఃపతిం భజ విశ్వనాథ. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న పుణ్యస్థలం కాశీ. అతి ప్రాచీన సాంస్కృతిక సుందర నగరం. ఇప్పుడు ఈ నగరంలో అడుగు పెడితే చాలు మనల్ని భక్తి తరంగాలు తాకుతాయి. ఇరుకు వీధులతో, ట్రాఫిక్ రణగుణ ధ్వనులతో దద్దరిల్లిపోయే వారణాసి నగరం ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తోందో. కాశీ క్షేత్రానికి అనేకానేక దారులుండొచ్చు, కానీ క్షేత్ర దర్శనానికి సులువైన మార్గంలో మిమ్మల్ని విశ్వనాథుడి ఆలయానికి తీసుకెళ్తుంది ఎన్టీవీ. వారణాసి రైల్వే స్టేషన్లో ఉన్నాను. కాశీకి వెళ్ళాలంటే మెయిన్ రైల్వే స్టేషన్ వారణాసి. అంటే బనారస్ కాశీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వారణాసి రైల్వే స్టేషన్ గుండా ప్రయాణికులు కాశీకి వెళుతూ ఉంటారు. మనం చూడొచ్చు, వారణాసి పీఎం మోడీ సొంత నియోజకవర్గం కావడం, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా రోడ్లను వెడల్పు చేశారు. ఇది వరకు చాలా కంజెస్టెడ్గా, చాలా ఇరుగ్గా ఉండేవి. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇరుకైన రోడ్ల గుండా సరైన రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు పాత కాశీకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో, అలాగే వారణాసిలో కూడా అభివృద్ధి ఉరకలు పెడుతుందని అనుకోవచ్చు. కైలాసం ఎక్కడుంది అంటే ఈ భువిపైన కాశీ మాత్రమే కనిపిస్తుంది. స్వయంగా శివుడు నివాసముండే నగరం అని భక్తకోటి నమ్ముతుంది. కాశీలో కాలం చేసిన వారికి యమగండం తప్పి పునర్జన్మ ఉండదని విశ్వాసం. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారకమంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం. ఒకప్పుడు ఈ నగరంలో అడుగు పెడితే చాలు ముక్తి లభిస్తుంది అని నమ్మేవారు భక్తులు. ఎందుకంటే ఈ నగరంలో స్వయంగా ఆ శంభోశంకరుడే నివసించాడు కాబట్టి. విశ్వనాథుడి ఆలయంతో పాటు కాశీలో మొత్తం 26,000 ఆలయాలున్నాయి. ఇది దేవతలు నడియాడిన ప్రాంతం అని నమ్మే హిందువులకు ఇదే ఆధ్యాత్మిక రాజధాని. శివుడే కొలువైన ప్రదేశం కాబట్టి కాశీలో నిత్యం భక్తజన సందోహమే. ఓం నమశివాయ అనే శబ్దం ఎంతవరకు వినిపిస్తుందో అంతవరకు అడుగు తీసి అడుగు వేయగలమా అన్నట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య. ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న కాశీని ఉద్ధరించే పనులు ఇప్పుడు మొదలయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తీర్థాన్ని అభివృద్ధిలో ఆ శివయ్యే మెచ్చే విధంగా తీర్చిదిద్దు. వారణాసి నంది చౌరస్తాలో ఉన్నాను. మనం చూడొచ్చు,
ఇక్కడ గంగమ్మ తల్లి నదీ స్నానానికి వెళ్తారు. స్నానం ముగించుకొని ఇటువైపు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళేటువంటి వీధి గుండా వెళ్తారు. ఇటు రైల్వే స్టేషన్ అంటే వారణాసి స్టేషన్లో దిగి స్వామివారిని దర్శించుకునేందుకు గంగా తీర ప్రాంతానికి వెళ్ళి ఆ తర్వాత విశ్వనాథుని సందర్శించి ఇటు గుండా తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. హిమాలయాల ఎగువన ఉన్న శివుడు పెళ్లి తర్వాత శీతాకాల విడిది కోసం కాశీ క్షేత్రానికి వచ్చి నివాసమున్నాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. శివుడికి కాశీ నగరమే ఎందుకు నచ్చింది అంటే అది అత్యంత అందమైన నగరం కాబట్టి శివుడికి నచ్చిందని చెబుతారు. కాని ఇప్పుడు ఆ శివుడు మెచ్చిన నగరం మనిషి కూడా మెచ్చనంత దుర్భరంగా మారింది. మళ్లీ ఆ నగరాన్ని శివయ్య మెచ్చే రీతిన నిర్మించాలన్నదే మన ప్రధాని మోదీ సంకల్పం. ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధానిగా మారుతున్న కాశీలో అభివృద్ధి పనులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భారతదేశాన్ని పాలించే ప్రధాని మోదీ స్వయంగా వారణాసి నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాశీ క్షేత్రాన్ని సుందరీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తి ప్రపంచానికి ఆధునిక ఆధ్యాత్మిక నగరాన్ని అందించాలని కలలుగన్నారు. ఆ కలలకు ప్రతిరూపమే ఇప్పుడీ వారణాసి సుందరీకరణ ప్రాజెక్ట్. ప్రస్తుతం నేను లలితా ఘాట్ దగ్గరున్నాను. విశ్వనాథ్ కారిడార్ ముఖద్వారం ఈ లలితా ఘాట్ నుంచే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా విశ్వనాథ్ కారిడార్ని లలితా ఘాట్ నుంచి ప్రారంభించి దాదాపు 3 విభాగాలుగా విభజించారు. ఇప్పటి వరకు అనధికార సమాచారం ప్రకారం 350 కోట్లకు పైగా తర్వాత కాశీ రూపురేఖలు మారిపోయాయి. ఇరుకు సందులు, బురద నేలలు, అడుగుతీసి అడుగు వేయలేని పరిసరాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. విశ్వనాథుడి ప్రాంగణం ఇప్పుడు సువిశాలంగా మారిపోయింది. గంగ శివుడి తలపైన ఉంటుందన్నది మనం నమ్ముతాం. కానీ ఇక్కడ విశ్వనాథుడి పాదాల దగ్గర కనిపిస్తుంది ఆ పవిత్ర గంగానది. కాశీ క్షేత్ర దర్శనంలో గంగానదిలో స్నానం ఆచరించడమే ప్రప్రథమం. ఒకప్పుడు గంగలో మునిగి విశ్వనాథుడి సన్నిధికి చేరుకోవడం అతిపెద్ద ప్రయాసగా ఉండేది. గంగా తీరం నుండి ఆలయ దర్శనానికి దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సొచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరింది. సరిగ్గా 100 మీటర్లు నడిస్తే చాలు ఆలయాన్ని చేరుకోవచ్చు. కారిడార్ అనేది కొత్తగా వేసి వచ్చిన వారికి ఏంటంటే ఈ చిన్న చిన్న సందుల్లో నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇది మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళకి కానీ వచ్చేవాళ్ళకి కానీ అక్కడికి గుడికి వెళ్ళడానికి బాధపడతారు. కొంచెం కష్టం అవుతుంది ఆ సందుల్లోంచి వెళ్ళడానికి. ఈ కారిడార్ అనేది ఏదో పెట్టారో దీనికి ప్రాచుర్యం కొంచెం బాగా కలిగిస్తే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తే ఈ కారిడార్ అయిన తర్వాత నాకు తెలిసి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అది గుడికి వెళ్ళడానికి అందరికీ కూడా పక్కగా ఈజీగా వెళ్ళడానికి. వారణాసి ఆధునీకరణకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు. శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కోసం 350 కోట్లు ఖర్చు చేశారు. 2 రోజుల పాటు కాశీలోనే ఉండి గంగమ్మ ఒడిలో స్నానమాచరించి విశ్వేశ్వరుడికి ప్రీతిపాత్రమైన అభిషేకం చేసి పునీతులయ్యారు ప్రధాని మోదీ. వర్షేస్మిన్ ఆనందనామ్ని సంవత్సరే శ్రీ సూర్యే దక్షిణాయనే హేమంతరితౌ మహామాంగళ్య ప్రథమాసోత్తమే పుణ్యపవిత్రే శుభే మార్గశీర్ష. నేనున్నది దశాశ్వమేధ ఘాట్.
మనం చూస్తున్నాము గంగానదిలో పుణ్యస్నానాలు నిర్వహించి కాలినడకన 3 కిలోమీటర్ల దూరం విశ్వనాథుని దర్శించుకుంటూ ఉండేవారు భక్తులు. అయితే ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే మనం చూపిస్తున్నాను లలితా ఘాట్ దగ్గరే విశ్వనాథ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ లలితా ఘాట్లో స్నానం చేసి 100 మీటర్ల దూరంలోనే వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వెసులుబాటును కల్పించారు. దాదాపు 2 కోట్ల మంది కాశీ విశ్వనాథుణ్ణి సంవత్సరానికి దర్శించుకుంటారని అనధికార లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇటు సౌత్ ఇండియా అంటే దక్షిణాది నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఎక్కువగా కాశీ విశ్వనాథుని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే మరింత మంది భక్తులు దర్శించుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. కాశీ దర్శనం అంటే హిందువులకు కైలాసంలో ఉన్న శివుడి దర్శనంతో సమానం. దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు కాశీ క్షేత్రాన్ని దర్శిస్తారు. ఇందులోనూ మన తెలుగు వాళ్లే అధికం. విశ్వేశ్వర దర్శనం కోసం పదే పదే వారణాసికి ప్రయాణిస్తారు. పవిత్ర గంగా నదిలో స్నానం చేసి గంగా జలాన్ని తీసుకువచ్చి కాశీ విశ్వనాథుడి దేవాలయంలో సమర్పించాలి. పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు ఈ వీధులన్నీ రద్దీగా కనిపించేవి. విశ్వనాథుడి దర్శనం కోసం భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టుతో ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ఆ గంగ తెచ్చి విశ్వనాథుడికి అభిషేకం చేసుకోవాలి యాత్రికులు, భక్తులు. ఆ దృష్టితో ఆయన ఇంత విశాలమైన ఇది కట్టారు. అందులోనే షాపులు ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, గ్యాలరీ ఉంటుంది, మ్యూజియం గ్యాలరీ లాగా, మీటింగ్ హాల్ ఉంటుంది, ఆఫీసులు ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నాయి. అట్లా అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్కి అన్ని వేరే వేరేగా కట్టారు. మనం వచ్చే వాళ్ళకు కూడా భక్తులు కూడా అంటే అందులో నిలబడ్డం కూడా కష్టంగా ఉండేది. కిక్కిరిసిపోయిన జనంతో బురద మడుగులా కనిపించేది. ఇప్పుడు ఆ లలితా ఘాట్ రూపురేఖలు మారిపోతున్నాయి. గంగమ్మ తీరంలోనే అత్యంత సుందరమైన సౌకర్యవంతమైన ఘాట్గా రూపుదిద్దుకుంటోంది. విశ్వనాథుడి దర్శన ప్రక్రియ లలితా ఘాట్ నుంచే మొదలవుతుంది. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు గంగా జలాన్ని తీసుకుని విశ్వనాథుడి సన్నిధికి చేరతారు. డిసెంబర్ 13వ తేదీన ప్రధాని నరేంద్ర దామోదర దాస్ లలితా ఘాట్లో స్నానాన్ని నిర్వహించి ఆ పుణ్యస్నానం చేసిన తర్వాత గంగమ్మ తల్లిని అభిషేకించేందుకు గంగ తీర్థాన్ని తీసుకుని వెళ్ళిన మార్గాన్ని మనం చూస్తున్నాము. గతంలో చాలా బురదతో కూరుకుపోయి చాలా మురికిగా ఇరుకిరుగ్గా ఉండేటువంటి లలితా ఘాట్ ఇప్పుడు అభివృద్ధి పనులను మనం చూస్తూ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ద్వారా లలితా ఘాట్కు శివుడి ఆలయానికి మధ్య దూరం కేవలం 100 అడుగులకు చేరుతుంది. ఒకప్పుడు లలితా ఘాట్ నుంచి విశ్వనాథుడి ఆలయానికి వెళ్లేందుకు 3 కిలోమీటర్ల దూరం పట్టేది. మ్యాప్లో మీరు చూసిన దూరం ఇప్పుడు అక్కడ లేదు. కేవలం 100 అడుగుల దూరంలోని కాశీనాథుడి ఆలయం మనకు కనిపిస్తుంది. ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ను ప్రారంభించిన రోజు ప్రధాని మోదీ గంగానదీ తీరం నుంచి పవిత్ర జలాలను, శివుడికి ఇష్టమైన చందనం, విభూది, పాలను తీసుకుని నడుచుకుంటూ విశ్వనాథుడి ఆలయానికి చేరుకున్నారు. दर्शन करने की वो बहुत ही अच्छा है. जो उन्होंने सुगम दर्शन का बना रखा है 300 के अंदर, वो बहुत ही अच्छा है. बल्कि लोगों को वो फैसिलिटी अवेल करनी चाहिए. उसके हमारे साथ पुजारी जी आए और उन्होंने बहुत अच्छे तरीके से हमें बहुत ज़्यादा वेट भी नहीं करना पड़ा और हमें लाइन भी लगना पड़ा. बहुत अच्छे से दर्शन हुए और बहुत अच्छा अरेंजमेंट हो गया अब तो अंदर. मुझे देख के बहुत खुशी हुई. మోదీ నడుచుకుంటూ వచ్చిన మార్గాన్నే ఇప్పుడు ఎన్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఇదే మార్గంలో ప్రధాని మోదీ లలితా ఘాట్ నుంచి విశ్వనాథుడి ఆలయానికి చేరుకున్నారు.
విశ్వనాథ్ కారిడార్ ఎలా మారిపోయిందో చూశారు కదా. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రధాన ప్రవేశ ద్వారం లలితా ఘాట్ గుండా మనం లోపలికి వచ్చాము. దాదాపు గతంలో విశ్వనాథుని దర్శించుకోవాలంటే 3 కిలోమీటర్ల దూరం వ్యయప్రయాసలకు వచ్చి చాలా చిన్న చిన్న సందులు గుండా స్వామివారిని దర్శించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లలితా ఘాట్లో అంటే గంగా నదిలో స్నానం చేసి డైరెక్ట్గా ప్రవేశ ద్వారం గుండా ప్రవేశించి కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చు. పనులన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. అభివృద్ధి పనులతో విశ్వనాథ్ కారిడార్ ఎంత నయన మనోహరంగా తయారైందో భవ్య కాశీ దివ్య కాశీగా అలరారుతోంది. కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రాంగణాలు ఒకప్పుడు కేవలం 3000 చదరపు అడుగుల మధ్యే ఇరుకుగా ఉండేవి. కిక్కిరిసిపోయే భక్తులతో అనుక్షణం రద్దీగా ఉండే ఈ ప్రాంగణం ఇప్పుడు ఎంత సువిశాలంగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఈ ఆలయ కారిడార్ విస్తీర్ణం 5 లక్షల చదరపు అడుగులకు చేరింది. एंट्री पे बहुत ज़्यादा साफ हो गया है और आप देखेंगे कि मतलब बहुत सिंक्रोनाइज्ड है. सिक्योरिटी मुझे बहुत अच्छा लगा और जैसे लॉकर सिस्टम कर दिया है वो भी बहुत अच्छा है. और मंदिर के अंदर जाके भी बहुत सिस्टमैटिक है. ऐसा नहीं है कि भीड़ एक दूसरे पे चढ़ रही है. तो बहुत अच्छा लगा कि हाँ कहीं मतलब मंदिरों में जाओ वरना होता है ना कि आप एक दूसरे पे चढ़ रहे हो, कोई दर्शन नहीं कर पाता. बहुत अच्छा लगा कि बहुत सिस्टमैटिकली पूरा क्यू बना दिया है कि आप जाइए क्यू में दर्शन करिए, बाहर निकलिए और दर्शन करिए. तो मुझे ये अच्छा लगा. పవిత్ర గంగలో మునిగిన తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో కనిపించే స్థల పురాణం, క్షేత్ర ప్రాశస్త్యం కళ్ల ముందు కనిపిస్తుంది. చూడండి, కైలాసమే భువిపైకి దిగివచ్చిందా అనిపిస్తుంది. ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంగా తీర్చిదిద్దారు. డిసెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు నిర్మాణ కార్మికులతో కూడా ఆయన భోజనం చేశారు. ప్రస్తుతం కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోనే ఆయన కాశీ క్షేత్ర వైశిష్ట్యం గురించి ప్రసంగించారు. 3000 చదరపు అడుగులను 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించడానికి తీవ్ర ప్రయాసే కలిగింది. ఈ ప్రాజెక్టు కోసం దేవాలయం చుట్టూ 300 కంటే ఎక్కువ ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొన్నింటిని స్వాధీనం కూడా చేసుకుంది. దాదాపు 1400 మంది దుకాణదారులు, అద్దెదారులు, ఇంటి యజమానులకు పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో ఆలయ విస్తీర్ణ పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. గంగా నుంచి గంగా ఘాట్ నుంచి గుడి వరకు, గుడి చుట్టుపక్కల ఇళ్ళని సుమారు 400 ఇళ్ళు అందరికి డబ్బులు ఇచ్చి కొనేసేసి దాన్ని డిమాలిష్ చేసి ఒక పెద్ద ఆవరణగా ఆవిష్కరించారు. ఇది అసలు మేము కల్లో కూడా ఊహించని సంఘటన. నేను కల్లో కూడా అనుకోలేదు ఇంత డెవలప్ అవుతుందా. అందులో ఒక ఇల్లు పడగొట్టాలన్నా, విశ్వనాథ్ కూడా అంతకుముందు ఏదైనా డెవలప్ చేయాలన్నా, విశాలం చేయాలన్నా, గోడ తీయాలన్నా అబ్జెక్షన్స్ ఉండేవి. ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మార్పు చేస్తున్నారు. అలాంటిది ఆయన ఒక మాటతో, ఒక వాగ్దానంతో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా అంత తన ఇల్లు ఇచ్చేసేసి అంత డెవలప్ చేసి దీన్ని ఇప్పుడు అన్ని ఇళ్ళు పడగొట్టి ఎంత విశాలం వచ్చిందంటే ఈరోజు 50-60 వేల మంది ఒక్కసారి గుడికి వస్తే రోడ్డు మీద లైన్ కనిపించదు.
విశ్వనాథ్ కారిడార్ విస్తరణ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఒక్క అభ్యంతరం కూడా ఎదురుకాకపోవడం ఇక్కడ అతి గొప్ప విషయం. ఎందుకంటే దాదాపు 300 ఆస్తులను స్వాధీనం చేసుకున్న 1400 మంది వ్యాపారులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించిన ఏ కోర్టులోనూ చిన్న కేసు పడలేదు. ఇది ఈ ప్రాజెక్టులో గుర్తించవలసిన గొప్ప విషయం. आदरणीय श्री नरेंद्र मोदी जी ने कहा था कि काशी की पौराणिकता को खरोच लगे बिना, काशी की पौराणिकता को नष्ट किए बिना किस प्रकार से इसको नया कलेवर प्रदान किया जा सकता है, किस प्रकार से इसकी साज सज्जा की जा सकती है, किस प्रकार से इसको सजाया संवारा निखारा जा सकता है, उसका देदीप्यमान उदाहरण आज देवाधिदेव महादेव का ये श्री काशी विश्वनाथ धाम है. కారిడార్ నిర్మాణంలోనూ మరో ముఖ్యమైన జాగ్రత్త తీసుకున్నారు. అదే వారసత్వ సంపదను కాపాడటం. ఒక్క వారసత్వ కట్టడం కూడా దెబ్బతినకుండా ఉండాలనే సంకల్పంతో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. విచిత్రం ఏంటి అంటే ఇక్కడి పాత ఆస్తులను ధ్వంసం చేసేటప్పుడు దాదాపు 40 కంటే ఎక్కువ పురాతన దేవాలయాలు బయటపడ్డాయి. అంటే కాశీలో మరో అద్భుతం జరిగిందనే చెప్పాలి. కారిడార్ విస్తరణలో భాగంగా ఆ ఆలయాలన్నింటినీ పునరుద్ధరించి సుందరీకరించారు. మహిమాన్విత దివ్య కాశీ క్షేత్రం విశ్వనాథ కారిడార్తో మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. ఇటుపక్క మల్టీపర్పస్ బిల్డింగ్, అలాగే ఇటుపక్క వారణాసి గ్యాలరీ అండ్ మ్యూజియం రెండు కూడా అనేక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. रुद्र रुद्र महारुद्र शिव शंकर प्रलयंकर भूतनाथ हो महाकाल अघोराय भयंकर. रुद्र रुद्र महारुद्र शिव शंकर प्रलयंकर भूतनाथ हो महाकाल अघोराय अभयंकर. नमो नमः शिव शंकर, नमो नमः शिव शंकर, नमो नमः शिव शंकर, नमो नमः शिव शंकर, नमो नमः शिव शंकर. గతంతో పోలిస్తే ఇప్పుడు కాశీ దర్శనం మరింత సౌకర్యవంతం, సుఖవంతంగా మారింది. విశ్వనాథుడి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు ఇసుమంత కష్టాన్ని కూడా ఎదుర్కోకుండా ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. భక్తకోటి ముక్తి ప్రాంతంగా కొలిచే కాశీ విశ్వనాథ క్షేత్రం ఇరుకు సందులతో, బురద మడుగులతో, అపరిశుభ్ర పరిసరాలతో అస్సలు కనిపించదు. ఇప్పుడు ఎటు చూసినా ఇక్కడ భక్తి మాత్రమే ప్రవహిస్తూ కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి ఆలయాన్ని సంరక్షిస్తూనే, దాన్ని శుభ్రం చేస్తూనే, కాశీ నగరాన్నంతని కూడా చాలా స్వచ్ఛంగా చేస్తూ, స్వచ్ఛ కాశీ అనేటువంటి పేరుతో చేస్తూ, గంగానదిని కూడా చాలా స్వచ్ఛంగా చేస్తూ కాశీ నగరాన్ని ఒక సుందరమైనదిగా మరియు పవిత్రమైనది కాపాడుతూ దాన్ని విశాలం చేశారు. ఇప్పుడు భక్తులందరికీ కూడా మనం అలా మార్గంలోంచి వెడుతూ ఉంటేనే ఇది ఆలయము అని తెలిసేటట్లుగా ఉంది. హిమగిరి శిఖరాన ఉన్న విశ్వేశ్వరుడే పరవశించే స్థాయిలో ఇక్కడి అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ భవంతులను చూడండి. ఇదివరకు ఇంతటి సౌకర్యం మనకు కనిపించేదే కాదు. ఈ భవంతులన్నీ భక్తుల కోసమే ప్రత్యేకంగా నిర్మించారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే భక్తులకు ఈ భవనాల్లో అనేకానేక సౌకర్యాలు అందిస్తారు. ఇందులో యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, భోగశాల,
సిటీ మ్యూజియం, వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ ఇలా అనేక సౌకర్యాలు ఉన్నాయి. గంగా స్నానం చేసిన సర్వపాపాలు తొలగుతాయంటారు. మీకు ఎలాంటి అనుభూతి? చాలా అనుభూతి అండి, చాలా ఆనందంగా ఉంది మాకు. కాశీలో అడుగు పెట్టడమే చాలా మహా అదృష్టం అనుకుంటాం. అలాంటిది చాలా బాగా అయింది ఇక్కడ. అమ్మవారి దర్శనం, కాలభైరవుడి దర్శనం, గంగా హారతి, గంగా బోట్లో తిరగడం అంతా చాలా బాగుంది. చాలా ఆనందం మాకు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రినోవేషన్ అయిన తర్వాత వసతి చాలా సౌలభ్యాలు చాలా చక్కగా ఉన్నాయి. అందుకు భక్తులకి ఇదివరకన్నా కొంచెం తక్కువ సమయంలోనే దైవ దర్శనం అవుతున్నది. కాశీ విశ్వనాథుని ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం చూడొచ్చు. మనం లలితా ఘాట్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ మ్యూజియం కావచ్చు, గ్యాలరీస్ కావచ్చు, అలాగే యాత్రికులకు సంబంధించిన వసతి గృహాలు కావచ్చు. ఆ కన్స్ట్రక్షన్కు వాడిన స్టోన్ వేరు, ఇక్కడ రెడ్ స్టీల్ స్టోన్ వాడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి ప్రత్యేకంగా ఈ స్టోన్స్ని తెప్పించడం జరిగింది. మహిమాన్విత క్షేత్రాల్లో ఆలయం యొక్క విశిష్టతను, వైశిష్ట్యాన్ని, అలాగే కొన్నేళ్ల పాటు ఆ కన్స్ట్రక్షన్ నిలబడటం కోసం రెడ్ స్టీల్ అనే స్టోన్ వాడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కూడా చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ముఖద్వారాన్ని చక్కగా అనేక శిల్పాలతో చెక్కారు. ముఖద్వారం లోపల కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంగణం మనం చూస్తున్నాము. గతంలో కాశీ ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న కాశీ ఎంత ఇరుకుగా, ఎంత మురికిగా ఉన్నటువంటి కాశీ ప్రాంగణాన్ని ఎంత ఆధ్యాత్మికత సొబగులద్దే విధంగా ఏర్పాటు చేశారు. ఎంత ప్రతిష్టాత్మకంగా 1000 కోట్లతో నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్ మనం చూస్తున్నాము, విశ్వనాథ కారిడార్. तो आप देख सकते हैं भगवान श्री काशी विश्वनाथ का धाम जो मंदिर तक ही सीमित था, आज मंदिर से लेकर के माँ गंगा के तट तक यह पूरा विस्तृत सुव्यवस्थित हो गया है, जहाँ पर आने वाले भक्तों को एक अलग प्रकार से आनंद की अनुभूति प्राप्ति होगी। विभिन्न गैलरियाँ बनाई गई हैं, उन गैलरियों के अंदर भित्तियों पर, दीवारों पर अनेक स्कंद पुराण में वर्णित काशी खंडोक्त भगवान शंकर से संपृक्त उपाख्यान, वर्णन, व्याख्यान इत्यादि वहाँ पर अंकित किए गए हैं, जिसको भक्त लोग पढ़ करके उसके महत्व को समझ सकते हैं, काशी के रहस्य से साक्षात्कार कर सकते हैं। కాశీ పునఃనిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. 2 ఫేజుల్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మహాశివుడు కొలువై ఉన్న ఈ భస్మ భూమి దర్శనం భవిష్యత్తులో వందల వేల తరాలకు అందించే లక్ష్యంతో ఈ క్షేత్ర పునఃనిర్మాణం జరిగింది. 2019 మార్చి 8న ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదటి ఫేజ్ పూర్తయ్యాయి. కట్టడాల విషయంలో కూడా ప్రధాని అత్యంత చొరవ చూపించారు. అత్యుత్తమ సాంకేతికతను వాడి ఈ ఆలయ ప్రాంగణ విస్తరణను చేపట్టారు. డిసెంబర్ 13వ తేదీన వారణాసిలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ 2 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఏకంగా 23 భవంతులను ప్రారంభించారు. ఇక లలితా ఘాట్, మణికర్ణికా ఘాట్లను చూస్తుంటే కాశీ క్షేత్ర సుందరీకరణ ఎంత వేగంగా కొనసాగుతుందో అర్థం చే ఘాట్ మొత్తం కట్టెలు కనపడుతున్నాయి కదా. కాశీ అంటేనే మహాశ్మశానం. కోట్లాది మంది హైందవులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాశీలో ప్రాణాలు విడిచిన, అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఇక పునర్జన్మ ఉండదని, శివ సాయుధ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే చాలా వరకు కడసారి అంతిమ సంస్కారాల కోసం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కట్టెల ద్వారా కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాసెస్ ద్వారా కానీ వారిని దహనం చేసిన తర్వాత ఆ చితాభస్మాన్ని గంగమ్మ తల్లిలో కలుపుతూ ఉంటారు. అలాగే తమ పితృదేవతలకు పుణ్యకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మణికర్ణికా ఘాట్లో ఉన్నటువంటి ప్రత్యేకత. కొలువైన పుష్కరిణి మణికర్ణికా ఘాట్. అందుకే అంతిమ సంస్కారం ఇక్కడ జరిగిన వారి జీవుడు నేరుగా పరమశివుడిలోనే ఐక్యమవుతాడని హిందువుల బలమైన నమ్మకం. అందుకే మణికర్ణికా ఘాట్ ఎప్పుడూ పేర్చిన కాష్టాలతో, వెలుగుతున్న చితిమంటలతో, భస్మమవుతున్న దేహాలతో కనిపిస్తుంది. ముక్తికి మార్గం మణికర్ణికా ఘాట్ అని చెప్పడానికి
పురాణాల్లో కావాల్సినన్ని ఆధారాలున్నాయి. చక్రపాణిని శివుడు క్షేత్రపాలకుడిగా ఉండమని కోరగా అంగీకారం తర్వాత తన చక్రంతో ఆయన ఇక్కడ ఒక పుష్కరిణి తవ్వాడు. ఆ శ్రమ వల్ల చక్రపాణి దేహం నుంచి కారిన స్వేదంతో పుష్కరిణి నిండింది. అందులోకి శివుడు తొంగి చూసినప్పుడు అతని చెవి కమ్మి ఆ పుష్కరిణిలో పడింది. అందుకే ఈ ఘాట్కు మణికర్ణిక అని నామకరణం జరిగిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఘాట్ గతంలో ఎంత ఇరుగ్గా ఉందో చెప్పాను కదా. చుట్టుపక్కలంతా కూడా నివాస సముదాయాలు ఉన్నాయి, అలాగే కొంతమంది వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఖాళీ చేయించుకుంటూ వెడల్పు చేసే ప్రయత్నం, అంటే రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ మణికర్ణిక ఘాట్కు వెళ్ళడానికి ఈ దారి గుండానే వెళ్తూ ఉంటారు. పవిత్ర గంగానది ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రకృతి రమణీయంతో అలరారుతుందో చూశారు కదా. కానీ ఒకప్పుడు గంగానది అంటేనే మురికి నీరుగా అందరికీ కూడా కనిపించేది. ఎందుకంటే భక్తులు వదిలినటువంటి తర్పణాలు కావచ్చు, పూలు, అలాగే అక్షింతలు, అనేక రకాలైన పదార్థాలని వ్యర్థ పదార్థాలతో నిండిపోతూ ఉండేది. అంతేకాకుండా గతంలో కాశీ అంటేనే వారణాసి ముఖ్యంగా శ్మశానంతో భావిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చనిపోతే ఒక రాయి కట్టి నదిలో వారికి అంతిమ సంస్కారాలు చేస్తుండేవాళ్ళు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ప్రధానిగా ప్రమాణం చేసినప్పుడే గంగను శుద్ధి చేయాలి, ప్రక్షాళన చేయాలని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 70% పనులన్నీ పూర్తయ్యాయి. ఇంత స్వచ్ఛంగా గంగానది ప్రవహిస్తూ ఉందంటే ప్రతిరోజు కూడా 3 గంగ ప్రక్షాళన కోసం వాహనాలు క్లీనింగ్ కోసం వస్తూ ఉంటాయి. శివుడి జడల నుంచి జాలువారే గంగానది కాశీ తీరంలో కడు మురికిగా, పూర్తి కాలుష్యభరితంగా మారిపోయింది. మానవ తప్పిదాలే ఇందుకు ప్రధాన కారణాలు. గంగా తీరం వెంట జరిగిన పారిశ్రామిక అభివృద్ధి జలాన్ని కాలుష్యభరితంగా మార్చాయి. అంతేకాదు కాశీ క్షేత్రానికొచ్చే భక్తులు వదిలే తర్పణాలు కూడా గంగను అపవిత్రం చేశాయి. విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టులో గంగానదికి కాలుష్య విముక్తి కల్పించడం కూడా ఒక భాగమైంది. కాలుష్యభరితమైన గంగా జలాన్ని శుద్ధి చేయడం కూడా ఈ ప్రాజెక్టులో ఒక భాగమైంది. ఇప్పుడు చూడండి, గంగా జలం ఎంత స్వచ్ఛమైందిగా కనిపిస్తోందో. కాలుష్య పీడలన్నీ వదిలి నదీ ప్రవాహం ఎంత స్వేచ్ఛగా సాగుతోందో. భగీరథ తపస్సుతో హిమగిరి శిఖరాన పుట్టిన గంగమ్మ అంతే పవిత్రంగా కాశీ క్షేత్రాన శివుడి పాదాలను తాకి గలగలా ముందుకు సాగుతోంది. కాశీ అంటే ఇంతకుముందు మనకి కొంచెం శానిటేషన్ పరంగా కానీ చుట్టూ సరౌండింగ్ గంగా సరౌండింగ్స్ అంతా కొంచెం మురికిగా అట్లా అంటున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి. బాగా ఆ ఫెసిలిటీస్ కానీ టెంపుల్ సరౌండింగ్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మోడీ గారు జాతికి అంకితం చేసే నడవదారి, అవన్నీ చూస్తుంటే బెటర్గా ఉంది. ఇదివరకు గంగలో బాగా మురికిగా ఉండే అన్నారండి నీళ్ళు. మేము ఫస్ట్ టైం రావటం, కానీ ఇక్కడ బాగా నీట్గానే ఉంది. ఘాట్లు కూడా శుభ్రంగా ఉన్నాయి. మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ కాశీ క్షేత్రాన్ని నిర్మించారు. అయితే అసలు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ వీధులన్నీ ఎందుకు ఇంత ఇరుకిరుకుగా ఉన్నాయి? 508వ సంవత్సరంలోనే వైనగుప్తునిచే ఈ ఆలయం నిర్మితమైనట్టుగా మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వారణాసి, బనారస్ లేదా కాశీ, ఇలా ఈ నగరానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. భూగ్రహం మీదనే కాశీ అత్యంత ప్రాచీనమైన నగరం. గంగానది పాయలు వరుణ, అసిల మధ్య వెలసిన నగరం కాబట్టి దీనికి వారణాసి అని పేరొచ్చిందని కొందరు చెబుతారు. కాశీ ఆలయంపై 3 సార్లు దాడులు జరిగాయి. ఈ ఆలయాన్ని 3 సార్లు ధ్వంసం చేశారు. ఈ 3 సార్లు మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మిస్తూనే వచ్చారు. కాశీ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిలో ఔరంగజేబు కూడా ఉన్నాడు. ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయక ముందు విశ్వనాథుడి ఆలయం అతి పెద్దదిగా ఉండేదని చెబుతారు.
అనేక దాడుల తర్వాత కాశీ ఆలయ విస్తీర్ణం కుచించుకుపోయిందని ఇక్కడ కథలు అనేకం వినిపిస్తాయి. భక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆలయాన్ని పునర్నిర్మిస్తూనే వచ్చారు. ఇలా అనేక కారణాల మధ్య ఈ ఆలయ ప్రాంగణం కుచించుకుపోతూనే వచ్చింది. కానీ అంతే వేగంగా విశ్వనాథుడిపై నమ్మకం కూడా విశ్వవ్యాప్తం అవుతూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం ఒకప్పుడు ఏడాదికి 2 కోట్ల మంది కాశీ దర్శనం చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఒక రోజుకు 50 నుంచి 75 వేల మంది కాశీని దర్శించుకునేలా ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పటి అంచనాల ప్రకారం ఏడాదికి 4 నుంచి 5 కోట్ల మంది కాశీని దర్శించుకునే భాగ్యం కలగనుంది. కాశీ విశ్వనాథుడికిచ్చేటువంటి హారతి ఎంత పరమ పవిత్రమైందో, ఎంత మహిమాన్వితమైందో, అలాగే గంగామాతకు సాయం సంధ్యావేళలో గంగా హారతి ఇస్తూ ఉంటారు. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక దివ్యధామం కాశీ, జగద్విఖ్యాతం వారణాసి. కొత్త కాశీ ఏ విధంగా ఉంది? ఆధునిక సొబగులద్దుకున్న తర్వాత ప్రధాని మోడీ విశ్వనాథ్ కారిడార్ను ప్రజలకు అంకితం చేసిన తర్వాత కాశీ రూపురేఖలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయని వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మనం క్యూ లైన్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిన జనసందోహంతో చలిని కూడా లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి, కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే గనక వారణాసి ఆధునిక సొబగులు అద్దుకుంది. సంవత్సరానికి ఇప్పటికి 2 కోట్ల మంది దర్శించుకుంటారని అనధికార లెక్కలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు విశాలమైనటువంటి కాశీ ప్రాంగణంలో కావచ్చు, లలితా ఘాట్ నుంచి కావచ్చు, భక్తుల సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్లు కావచ్చు, దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది సందర్శించుకోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. వారణాసి నుంచి దేవి, ఫరెంచివి.